హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 నుండి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 9 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. కాబట్టి ఇప్పుడు 8 నుండి 15 వచనాల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని అంతం వరకు కొనసాగించాలి అనే సంగతిని తెలియజేస్తా ఉన్నాడు. 15వ వచనం చివర, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, విశ్వాసాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనము పాలివారమై ఉంటాం. అంటే మరి మధ్యలో ఏం జరుగుతుంది? విశ్వాసము లేని దుష్ట హృదయం ఏర్పడే ప్రమాదం. విశ్వాసము లేని దుష్ట హృదయం. 13వ వచనం నుండి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలిగిన భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు. అంటే ఇప్పుడు విశ్వాసం నుంచి తొలగిపోవడానికి భ్రమ, పాపం వలన పుట్టే భ్రమ. ఈ పాపం వలన పుట్టేటువంటి భ్రమ మనుషుల్ని డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకరికొకడు మీరు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, మళ్ళీ విడిచిపోవడం ఏంటి? మళ్ళీని విశ్వాసంలో కొనసాగాలి, దేవునిలో స్థిరపడాలి. కానీ ఇదిగో జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. 9వ వచనంలో ఉదాహరణకి, ఇదిగో దేవుని ప్రభులైనటువంటి ఇశ్రాయేలు వారిని తీసుకున్నాడు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి, కళ్ళార వాళ్ళు చూశారు, వాటిని అనుభవించారు. 40 సంవత్సరములు వారు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోవచ్చు. 40 సంవత్సరాలు చూశారు, కానీ ఏం జరుగుతుంది? తప్పిపోతానే ఉన్నారు. వారు నా మార్గమును తెలుసుకొని లేదు గనుక నేను కోపంతో ఈసారి ప్రమాణం చేశాను. ఏంటి కోపంతో చేసిన ప్రమాణం? ఎవరైతే నా మార్గాన్ని తెలుసుకోలేకుండా 40 సంవత్సరాలు నా కార్యాలను చూసి నన్ను శోధించారో అలాంటి వారు విశ్రాంతిలో ప్రవేశింపరు. మనకు టోటల్గా మనకి ఏమర్థమవుతుంది? మనకున్న విశ్వాసము అంతము మట్టుకు చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉంటాం. విశ్వాసం అంతకంతకు పెరగాలే తప్ప విశ్వాసం దిగజారకూడదు.
40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చూశారు, కానీ వారు తన మార్గాలు తెలుసుకోలేదు అన్నాడు. సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు సంఖ్యాకాండం 14 అధ్యాయంలో సంఖ్యాకాండము 14 అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. సంఖ్యాకాండము 14 అధ్యాయము 11వ వచనం నుండి, యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయిందురు? ఎన్నాళ్ళు? ఇంకెంతకాలం? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా దేవుడు విసిగిపోయాడు. ఆ తరం వారి వల్ల దేవుడు విసిగిపోయి వారికి ఇవ్వను ఉద్దేశించినటువంటి స్వాస్థ్యము ఇవ్వక, ఇదిగో వారిని తెగులు చేత హతము చేసి వీళ్ళందరూ చచ్చిన తర్వాత ఈ జనము కంటే, ఇప్పుడున్న ఆ ఇశ్రాయేలీయుల కంటే, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా, మోషే బతిమాలుకున్నాడు దేవుడిని. అంటే దేవునికి అంతగా కోపం పుట్టించారు. దేవుని కార్యాలు చూస్తానే ఉన్నారు, వాడిని అనుభవిస్తానే ఉన్నారు, కానీ చాలా అల్పమైన సంగతుల గురించి, శరీర సంబంధమైన సంగతుల గురించి, తిండి బట్టల గురించి, తాత్కాలికమైనటువంటి స్థితిగతులు సౌఖ్యాన్ని గురించి వీరు దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. 13వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు, 13వ అధ్యాయము 25వ వచనంలో, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి, ఇదిగో కనాను చూడడానికి వెళ్ళారు 12 మంది, 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్ళారు. 40 రోజులు వారు చూశారంట. చూసిన తర్వాత అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, 33వ వచనంలో, అక్కడ నెఫీలుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. శత్రువుల దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల్లా ఉన్నాం. అంటే పిరిగితనం వీళ్ళలో ఏర్పడింది, భయం వీళ్ళలో ఏర్పడింది, ఓడిపోతామనేటువంటి దిగులు వీళ్ళలో ఏర్పడింది. జీవము గల దేవుడు మా పక్షాన ఉన్నాడు అనేటువంటి సంగతిని వీళ్ళు మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు స్వాధీనం చేయబోతున్నాడు. దాన్ని స్వాస్థ్యముగా మీరు పొందడానికి ముందుగా ఇదిగో మీ ప్రతి 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రధాన కర్తనే దేవుడు సిద్ధపరిచి వారికి అందరికి వెళ్ళి మీరు ఆ దేశాన్ని చూసి రండి అన్నాడు. అంతే. వెళ్ళారు, 40 రోజులు చూశారు. చూసిన తర్వాత అక్కడ ఉండే కొన్ని పళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో, మనం ఎలా జయించగలమో, దేవుడు ఎలా సహాయం చేస్తాడో వీళ్ళకి చెప్పి వీళ్ళని ధైర్యపరచాల్సింది బదులు వాళ్ళు ఏం చేయడం మొదలెట్టారు, వాళ్ళు భయపెట్టారు. 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు. అయితే నీకేమైంది? వాళ్ళు బలవంతులైతే బలవంతులైన దేవుడిని పక్షాన ఉన్నాడు. తర్వాత 2, మనము వారి మీదికి పోజాలమనేది. మరి పోలేకపోతే ఈ అరణ్య ప్రయాణం అంతా దేవుడు ఎందుకు నడిపించాడు? ఐగుప్తు మహాబలాఢ్యుల నుండి దేవుడు ఎందుకు విడిపించాడు? ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో రాజు యెహోవా ఎవడో నేను పోనవను అని తన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు దేవుడు ఎందుకు 10 రకాలైన తెగుళ్ళు వారి మీదకి రప్పించి వాళ్ళని స్ఫూర్తిగా నిర్వీర్యం చేసి చివరకు వారు తమ ఆస్తులన్నీ అప్పగించి మీరు వెళ్ళిపోండి అని సాగనంపారు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫలాన్ని అందుకోవలసినటువంటి ఈ సమయంలో ఇదిగో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మనం వెళ్ళలేము, వాళ్ళు మనకంటే బలవంతులు, వారి మీదకి మేము పోజాలమనేది. మరియు వారు తమ సంచరించి చూచిన దేశంను గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మంచి సమాచారం చెప్పలేదంట,
చెడు సమాచారం చెప్పారు. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. కానీ ఆయన ఏమంటాడైనా పాలు తేనెలు ప్రవహించే దేశము అన్నాడు. కాబట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ఆయన నడిపిస్తా ఉంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు వాగ్దానం చేసి ఆ మంచి దేశాన్ని ఇదిగో సుమారు 4 తరాలకు ముందే దేవుడు వాగ్దానం చేస్తే తీరా ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాన్ని చూసి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ దేశానికి పెట్టిన పేరేంటి? ఆ దేశము తన నివాసులను భక్షించు దేశం. తర్వాత దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అది మనకు శ్రేయస్సు కాదు, మన క్షేమం కాదు. మరి ఇప్పుడు దేవుని వాగ్దానాలు ఏమవ్వాలా? మోషే నాయకత్వం ఏమవ్వాలా? ఇంతవరకు దేవుడు అన్ని రకాలుగా కాపాడినటువంటి దేవుని పరిస్థితి ఏమైపోవాలా? అంత మాత్రమే కాదంట, ఈ మీటింగ్ అంతా అయిపోయి ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెల్లవార్లు వారి గుమ్మాల దగ్గర కూర్చుని ఏడుస్తూనే ఉన్నారు. 14 అధ్యాయం 1వ వచనంలో అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. జయధ్వనులు కాదయ్యి, పిరికితనంతో, భయంతో. కాబట్టి వాళ్ళ తమ ప్రాణాలు ఏమైపోతాయో అనేటువంటి దిగులతో వేసినటువంటి కేకలే. ఎలుగెత్తి కేకలు వేసిరి. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఉదయం అయినప్పుడు తర్వాత ఇదిగో మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపై సణుక్కొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో, ఐగుప్తులో మేము ఏల చావలేదు, ఈ అరణ్యమందు మేము ఏల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చాను. తిరుగుబాటు మోషే మీద, తిరుగుబాటు అహరోను మీద, ఇప్పుడు తిరుగుబాటు ఎవరి మీద? యెహోవా మీద కూడా తిరుగుబాటు. కాబట్టి ఐగుప్తులో ఎందుకు చావలేదు మేము, అది అరణ్యంలో ఎందుకు చచ్చిపోలేదు? ఇది ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కనాను స్వతంత్రించుకోవాలి అంటే మేము కత్తివాత చచ్చేటట్లుగా యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి అలా తీసుకుని వచ్చాను. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా. తిరిగి మళ్ళీ ఎక్కడ పోదాం? ఐగుప్తు కొలిమిలో అదే బాగుంది, తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోదాం. కాబట్టి అది పరిస్థితి. అప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో అక్కడ దాన్ని ఉదాహరించి ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి చెప్పాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఇదిగో 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీ 3:9లో 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గాలను వీళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి ఇదిగో నేను కోపముతో ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాను. ఏమని కోపంతో ప్రమాణం? వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరో. అది కోపంతో ప్రమాణం. దీనికి పనిష్మెంట్గా ఇంకొక 40 సంవత్సరాలు వీళ్ళని అరణ్యంలోనే ఉంచాడు ఆయన. వెళ్ళిపోవాలి. ఇంకా ఇది వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, వీళ్ళ ధైర్యం తెచ్చుకుని ఇదిగో మోషే అహరోనుల యొక్క నాయకత్వంలో కనాను స్వతంత్రించుకుని ఉంటే సరిపోయేది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఏడవడం మొదలెట్టారో, తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోవడం మేలని ఎప్పుడైతే అనుకున్నారో, మేము ఎలా చచ్చిపోలేదు ఇప్పుడు వరకునే అని తమను తాము ఎప్పుడైతే నిందించుకోవడం, దుష్ట హృదయంతో నిందించుకోవడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లిందో, ఎప్పుడైతే పిరిగితనం వచ్చిందో, దేవుడు పనిష్మెంట్ ఎంతకాలం ఇచ్చాడు? ఇంకో 40 సంవత్సరాలు ఇచ్చాడు. కాబట్టి అప్పుడు దేవుడు అన్నాడు, లేదు, అరణ్యంలోనే మీరందరూ రాలిపోతారు. ఈ పిరిగితనం కలిగిన వాడు ఎవడో అందులోనికి ప్రవేశింపడో. ఒకవేళ కావాలంటే మీకు పుట్టిన పిల్లలు ప్రవేశిస్తారు. ఈ 40 సంవత్సరాల్లో మీకు పుట్టినటువంటి పిల్లలు ప్రవేశిస్తారు.
ఇప్పుడుకి మీకున్న పిల్లలు అంటే ఇదిగో 20 సంవత్సరాల లోపులో ఉన్న పిల్లలు అప్పుడు పెద్దోళ్ళు అయితే వాళ్ళు ప్రవేశిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 సంవత్సరాలు పైబడి మీరు ఎవ్వరూ కూడా ప్రవేశించరు. ఇద్దరు ప్రవేశిస్తారని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ ఇద్దరు ప్రవేశిస్తారని? వారి విశ్వాసం మాత్రం సన్నగిల్లలేదు. ప్రారంభం నుంచి వారికి ఉన్నటువంటి దృఢ విశ్వాసాన్ని అంతం మట్టుకు కొనసాగించారు. పూర్ణ హృదయంతో నా మీద ఆధారపడ్డారు. పూర్ణ హృదయంతో వాళ్ళని సేవించాలని ఉద్దేశించుకున్నారు కాబట్టి ఇదిగో ఇద్దరు మాత్రం ఆ దాంట్లో ప్రవేశిస్తారు, మిగిలిన వారు ఎవరో దానిలో ప్రవేశించరు అని చెప్పాడు. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 122వ పేజీ సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం నుండి, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను, అటు ఐగుప్తులోను చేశాడు 10 రకాలైన తెగుళ్ళు, అటు తరువాత అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి దాని మధ్య నడిపించడం దగ్గర నుండి, అరణ్యంలో వారికి ఆహారం అవసరమైనప్పుడు, అరణ్యంలో వారికి నీరు కావలసి వచ్చినప్పుడు, అరణ్యంలో వారికి తీవ్రమైన చలి నుండి కాపాడబడ్డానికి వేడి అవసరమైనప్పుడు, తీవ్రమైన ఎండల నుండి వారికి నీడ అవసరమైనప్పుడు, ఇలా అనేక దఫాలుగా ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మేలు చేస్తానే ఉన్నాడు. 22వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట 10 సార్లు అంటే అప్పుడు లెక్కెట్టుకున్నాడు దేవుడు. అంటే తీవ్రమైనటువంటి సందర్భాలు ఇదిగో 10. ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. బా, దేవునికి లెక్క ఉంటుందా? ఎన్నిసార్లు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా ఉన్నావు, ఎన్నిసార్లు ఆయన విడిచి వెళ్ళిపోతున్నావు, ఎన్నిసార్లు దుష్టహృదయం నీలో ఏర్పడుతుంది. ఇదిగో 10 సందర్భాలు, పలన 10 సందర్భాలు. ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. ఒక నిర్ణయానికి వస్తాడు దేవుడు. ఏక మీదట వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడదు. అలక్ష్యము చేసిన వారిలో నన్ను లక్ష్య పెట్టలేదు, అంటే నా మీద ఆధారపడలేదు. మరి మోషే మాట విన్నారు కదా, మోషే ఎలా నడిపిస్తే అలాగే నడిచారు కదా. మోషే ఐగుప్తు నుంచి నడిపించినప్పుడు నాయకుడిగా ఈయన అంగీకరించారు కదా. మరి ఇదేంటి, మరి ఈయన ఇలాగా అన్నాడేంటి? ఇదిగో వారు నన్ను అలక్ష్యం చేశారన్నాడు. అప్పుడు 24వ వచనంలో ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో, ఆ 2 మాటల్లో అండర్లైన్ చేసుకోండి, మంచి మనస్సు కలిగి పూర్ణమైన మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెడతాను. మంచి మనసు ఉంది. మంచి మనసు అంటే ఏంటి? ఇక్కడ అర్థం ఏంటి? మంచి మనసు, దుష్ట హృదయం ఏంటి దాని తేడా ఏంటి? మంచి హృదయం, దుష్ట హృదయం. మంచి మనసు అంటే దేవుడు ఏం చెప్తే అదే చేయాలనే మనసు, దేవుడు కోరుకున్నదే జరిగించాలనే మనసు, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మాత్రమే సేవించాలనేటువంటి మనసు, మంచి మనసు కలిగి. రెండోది ఏం చెప్పాడు? పూర్ణమైన మనస్సుతో, పరిపూర్ణమైన మనస్సు, హోల్ హార్ట్. ఇంకా వెలితి లేదు,
లోపం లేదు ఆ హృదయంలో. అందుకే దేవుని సేవించేటప్పుడు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి సేవించాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇన్ని లక్షల మందిలో ఇదో కాలేబు ఉన్నాడంట, అలాగే యెహోషువ ఉన్నాడు. వీళ్ళిద్దరు మాత్రం పూర్ణమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి సేవిస్తున్నారు. విశ్వాసంలో వెళుతలేదు, వారి నమ్మకంలో వెళుతలేదు, ఆధారపడడంలో వెళుతలేదు. కాబట్టి ఇంతటి భయానక పరిస్థితుల్లో కూడా లక్షలాది మంది దేవుని మీద తిరుగుబాటు చేసినా ఇద్దరు మాత్రం నిలబడ్డారు. ఆ తర్వాత ఇదిగో 26వ వచనం నుండి, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సడుగుచుండి ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఈ చెడ్డ సమాజాన్ని ఎంతవరకు, చెడ్డ సమాజం అంటే ఏంటి అక్కడ అర్థం? చెడు మనసు అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకమైంది, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించిన మనసు, అది చెడ్డ సమాజం, చెడ్డ మనసు. నేను ఎంతకాలం సహించాలి? ఇంకెళ్ళి అది ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు. ఇంకా ఇశ్రాయేలు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులు నేను విని ఉన్నాను, నీ వారితో యెహోవా వాక్కు ఏదనగా, ఇదిగో దేవుని మాట ఏంటి చెప్పేసి వాళ్ళతో, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడలు చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. ఎవరి శవాలు? చెడ్డ హృదయం కలిగిన వారి యొక్క శవములు, వ్యతిరేకంగా సణుక్కున్న వారి యొక్క శవములు, బలహీనులై పిరిగితనంతో ఉన్న వారి యొక్క శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ ఎంతమంది లెక్కించబడ్డారు? 6,03,550 మంది లెక్కించబడ్డారు. సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇదిగో సంఖ్యాకాండము 1వ అధ్యాయము 46వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, లెక్కింపబడి 6,03,550 లెక్కించబడిన వాళ్ళు మాట వీళ్ళందరూ ఎంత? 20 సంవత్సరాల పైబడి, 60 సంవత్సరాల లోపు లేదా 50 సంవత్సరాల లోపు వీళ్ళందరూ లెక్కించబడ్డారు. ఎందుకు లెక్కించబడ్డారు? వీళ్ళు ఇశ్రాయేలు వారి యొక్క సైన్యంగా ఉండడానికి లెక్కించబడ్డారు. అవసరమైతే దేవుని పక్షాన్ని యుద్ధం చేయడానికి లెక్కించబడ్డారు. కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని నివారించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే, యుద్ధాన్ని చేయడానికి వీళ్ళు భయపడుతున్నారంటే, ఇప్పుడు శిక్షార్హులు ఎవరు? లెక్కింపబడిన వారందరూ. అందుకే నేను అంటున్నాడు, ఇదిగో 29వ వచనంలో, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణిగిన వారందరూ రాలిపోవుదురు. ఎక్కడ రాలిపోతారు? అరణ్యములోనే రాలిపోతారు. మరి కనాను దేశాన్ని చూడరా? ఎందుకు చూడరు? పాలు తేనెలు ప్రవహించే దేశమని నమ్మలేదు వాళ్ళు. ఆ దేశము తన నివాసులను భక్షించి దేశమని నమ్మారు. కాబట్టి మీరు విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వారు, 40 సంవత్సరాలు నా కార్యాలు చూసి నన్ను నమ్ముకోలేదు, కాబట్టి మీరు దానిలో ప్రవేశించరో, రాలిపోతారో. 30వ వచనంలో, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప, ఇదిగో వీళ్ళిద్దరూ తప్ప, ఈ సంఖ్యలో 6,03,550 మందిలో ఇదిగో ఇద్దరు తప్ప
మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. కాబట్టి మీరు భయపడ్డారే, మీ పిల్లలను కొల్లగొనిపోతారో, మీ భార్యలను తీసుకుపోతారని మీరు భయపడ్డారే. ఇదిగో చూడండి 31వ వచనంలో, అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను. ఎవరి గురించి అయితే మీరు భయపడుతున్నారో ఆ పిల్లలను దేశంలోనికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన దేశంను వారు స్వతంత్రించుకొనెదరు. మీరు దాన్ని తృణీకరించారు, కానీ మీ పిల్లలు దాన్ని స్వతంత్రించుకుంటారు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినానికి 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. కాబట్టి 37వ వచనంలో, ఇదిగో చెడ్డ సమాచారం తీసుకొచ్చినటువంటి 12 మందిలో 10 మంది మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత ఇదిగో మొట్టమొదటి బోణి కొట్టాడు మళ్ళీ. ఎందుకంటే స్వయంగా వాళ్ళు వెళ్ళారు కదా, ఆ దేశాన్ని తిరస్కరించి మాట్లాడారు కదా, దేవుని వాగ్దానాలను కూడా తిరస్కరించి మాట్లాడారు కదా. కాబట్టి మొట్టమొదటి ఎవరితో మొదలెట్టాడు? అదే రోజంట ఆ దేశం వెళ్ళి 40 రోజులు సంచరించి చూచి ఆ దేశాన్ని తిరస్కరించి, వారు తిరస్కరించడం మాత్రమే కాదు, లక్షలాది మంది తిరస్కరించడానికే కూడా కారకులైన ఆ 10 మంది ఏమైపోయారు అన్నాడు అక్కడ 37వ వచనం. దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. కాబట్టి చనిపోయారు. ఎక్కడి నుంచి ఇలా కష్టాలు ఆరంభమై 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళకి ఏం గుర్తు రావాలి? వీళ్ళకి కష్టాలా? ఇదిగో మేము దేవుడిని తిరస్కరించాం, మేము లేకపోతే మేము పిరిగితనం కలిగి ఉన్నాం, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నా, ఇదిగో మా పెద్దలు మా పూర్వీకులు వెళ్ళారు, చూశారు, తిరిగి వచ్చారు, చెడ్డ సమాచారం ఇచ్చారు, దాన్ని మేము నమ్మాం. ఇచ్చిన వాళ్ళు ఆ రోజే చచ్చిపోయారు, నమ్మినటువంటి మేము దోష శిక్షను భరిస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఈ 40 సంవత్సరాలు దీన్ని ఎలాగా జ్ఞాపకం చేసుకుంటా, వీళ్ళ శవాల మధ్య మధ్యలో రాలిపోతా, కాబట్టి పాపం వల్ల కలిగే భ్రమ చేత వీళ్ళు మరింతగా హృదయం కఠినపరచబడి పాపం చేస్తూ ఉంటే దేవుడిది కొంత 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 భాగాన్ని చంపుకుంటూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 9వ వచనంలో 9వ అధ్యాయము 22వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, మరియు మీరు తబేరాలోను, అదిగో ఏ ప్లేస్లో చెప్తున్నాడు, మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించిరి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్నాడని చెప్పి, దేవుడేమో స్వాధీనపరచుకోండి అని చెప్తే, కాదేశు బర్నేయాలో నుండి మిమ్ము పంపినప్పుడు ఇదిగో పంపించాడు 12 మందిని. మీరు దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఇదిగో కొత్తగా పుట్టిన ఈ జనరేషను, ఈ 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి కొత్త జనరేషన్కి వారి పితరులు ఏం చేశారో వీళ్ళకి మళ్ళీ వివరిస్తా ఉన్నాడు. అదిగో అప్పుడు మీరు నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి, ఆయన మీ మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మల్ని నశింపజేయుదునగా నేను యెహోవాను ప్రార్థించుచు ఎలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన
నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము, నువ్వు ఇస్తానన్న దేశాన్ని ఇవ్వి అని చెప్పేసి మోషే వారి పక్షాన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు అప్పుడు, ఓకే మోషే నీ మాట వింటున్నాను, అయితే వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనాన్లో ప్రవేశింపరు, ఎట్టి పరిస్థితుల్లో వీరు కనాన్లో ప్రవేశింపరు అనే సంగతిని తెలియజేయడం జరిగింది. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీలు తమ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రారంభంలో ఉన్నటువంటి దృఢ విశ్వాసం సన్నగిలుతూ ఉంది. ఇదిగో మళ్ళీ వీళ్ళని హెచ్చరిస్తున్నాడు. 3వ అధ్యాయము 9వ వచనం నుండి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కీర్తనల గ్రంథము 95వ కీర్తన 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనలు 95వ కీర్తన 95వ కీర్తన 8వ వచనం నుండి, అరణ్యమందు 502వ పేజీ, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సాదినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. అది నన్ను శోధింతారో, నన్ను విసిగింతారో, నా మీద తిరుగుబాటు చేస్తారో, విశ్వాసాన్ని సరిగా నిలుపుకోరో, దృఢ విశ్వాసం కలిగి ఉండరు, సంపూర్ణంగా నా మీద ఆధారపడరు, విసిగిపోయినాడు 40 సంవత్సరాలు. వారి హృదయమును తప్పిపో ప్రజలు, వారు నా మార్గమును తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. దీన్ని హెబ్రీలకి మళ్ళీ దీన్ని జ్ఞాపకం చేశాడనమాట. దేవుడు కోపంతో ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం యొక్క సారాంశం ఏంటంటే, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు, శాశ్వతమైన విశ్రాంతిలో ప్రవేశింపరు, దేవుడిచ్చి విశ్రాంతిలో ప్రవేశింపరు, నెమ్మది పొందే స్థలానికి పోరు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన, కీర్తనల గ్రంథము 78వ కీర్తనలో 78వ కీర్తన 13వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. 78వ కీర్తన 13వ వచనం నుండి, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను, అవతలకి నడిపించాడు. సముద్రాన్ని పాయలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిన తర్వాత అటు ఇటు నీళ్లు రాశివలే నిలబడిన తర్వాత ఆరిన నేలపై ఇశ్రాయేలీయులు నడిచారు కదా, ఇదిగో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సముద్రమును పాయలు చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. రాత్రేమో చెమ్మ చీకటి, మనిషి కూడా కనబడ్డా. పగలేమో విపరీతమైన ఉష్ణం, వేడిని భరించలేరు, నీళ్లు లేవు, ఎడారి. దేవుడు పగలంతా మేఘం అంట, మేఘస్తంభం అంట. మేఘం వచ్చి వారిని కమ్ముకునేటప్పటికి అంతేమైపోద్ది, అంతా కూలి. రాత్రి విపరీతమైన చలి, అగ్ని స్తంభంగా దేవుడు ఉంటాడంట రాత్రులు. ఏమవుద్ది, మొత్తం అంతా చక్కగా వేడి. అదిగో దేవుడు అలాగ వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఎంకను పాపం చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. అంటే ఇలాంటి ప్లేస్లో మాకు ఆహారం ఇప్పించగలడా దేవుడు? అక్కడ ఏమి ఉండవు. శోధించారంట. ఆశ కొలది ఆహారం అడిగారంట. అంటే ఇంకా పెడతాడేమో చూద్దాం, ఇంకా ఇస్తాడేమో చూద్దాం. అలాగే పెట్టాడు దేవుడు. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారి దేవునికి విరోధముగా మాట్లాడిరి. దేవుడు ఎక్కడా? ఆయన శక్తి ఎక్కడా? ఆయన బలం ఎక్కడా? ఆయనను నువ్వు శోధింతావా? ఆయన నువ్వు పరీక్ష పెడతావా? ఆయనకి అరణ్యములో దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా? మొక్కలుండో, నీళ్లుండో, పంటలుండో, జనావాసం ఉండదు, తీవ్రమైనటువంటి విషసర్పాలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. అలాంటి స్థలం అది. ఎక్కడ మొక్క అనేది కూడా పుట్టదు. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు సైన్యమే 6 లక్షల మంది ఉన్నారు. 20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు లెక్కలేదు, 50 సంవత్సరాలు పైబడిన వారు లెక్కలేదు, స్త్రీల లెక్కలేదు. కేవలం సైన్యాన్ని లెక్కిస్తే వీళ్ళే ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది ఉన్నారు. మరి మిగిలిన అందరూ కలుపుకుంటే ఎంతమంది అవుతారు? 10 లక్షల. మరి పైన వాళ్ళు ఉండరా? పై వయసు లేరా? స్త్రీలు లేరా? పైనుంచి కింద వరకునే 20 సంవత్సరాల లోపల వాళ్ళు లేరా? అంటే వీళ్ళందరూ కలిసి 4 లక్షలే. ఎస్, కరెక్ట్. ఇంకో 3 రెట్లు ఉంటుంది. 6 4 24, ఇంచుమించు ఒక 24 లక్షలు, సుమారు 30 లక్షలు. ఇన్ని లక్షల మందికి ఆహారం సిద్ధపరచగలడా? అరణ్యములు మమ్మల్ని పోషించగలడా? ఇన్ని లక్షల మందికి నీళ్లు సప్లై చేయగలడా? దుష్ట హృదయం, నమ్మకం లేని హృదయం, విశ్వాసం లేని హృదయం, దేవుని చర్యలను చూస్తూ ఉన్నా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడలేని హృదయాలు. కాబట్టి ఆ మాట 19వ వచనంలో, ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా? ఆహారం మాత్రమే కాదు, మళ్ళీ కోరికలు. మాకు మాంసం కావాలా అని చెప్పేసారంటే మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఏ మాట విని కోపగించెను. ఎందుకు? ఆయన శక్తిని సంకింతున్నావు, ఆయన బలాన్ని సంకింతున్నావు, ఆయన జ్ఞానాన్ని సంకింతున్నావు. ఆయన అపరిమితమైనటువంటి శక్తి సంపన్నుడైతే చేయగలడా? ఇది చేయగలడా? ఇది చేయగలడా? దానికి అసాధ్యాలంటే ఏమైనా ఉన్నాయా? ఆయనకి సమస్తమును సాధ్యమే కదా. అబ్రహాముకి ఎలా ప్రత్యక్షమయ్యాడైనా? సర్వశక్తి గల దేవుడు అనే పేరున అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇస్సాకుకి కూడా అదే. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును పంపిస్తున్నప్పుడు యాకోబుకి ఏం చెప్పాడు? ఇదిగో సర్వశక్తి గల దేవుడు నిన్ను కాపాడి. మనం నమ్మే దేవుడు సర్వశక్తిమంతుడు అని పరిచయం చేశాడు. యాకోబు అవసాన కాలంలో మంచాన పడినప్పుడు యోసేపు తన 2 బిడ్డలని తీసుకుని తండ్రి దగ్గరికి వస్తే అప్పుడు యోసేపుతో యాకోబు ఏం చెప్తున్నాడు? సర్వశక్తి గల దేవుడు నాకు ప్రత్యక్షమై. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమి నమ్మారు? దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఇదిగో 99 సంవత్సరాల వృద్ధాప్యంలో శరీరం యొక్క సహకారం లేకుండా స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి శారా దేవుడు వాగ్దానం చేశాడు, మీదిటికి కాలమునకు ఇదిగో దేవుడు నీ కుమారుని అనుగ్రహిస్తాడు అన్నాడు. అనుగ్రహించాడా? వాళ్ళు నమ్మారా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు
వారి సంతానమే ఇశ్రాయేలీయులు. ఇవన్నీ తెలిసి వీళ్ళకి తెలిసి ఉండి, ఇది అరణ్యంలో దేవుడు మమ్మల్ని పోషించగలడా, అరణ్యంలో ఎంతమందికి ఆహారాన్ని ఇవ్వగలడా, ఎంతమందికి ఆయన మాంసాన్ని పెట్టగలడా, ఎంతమందికి ఆయన నీళ్లు సప్లై చేయగలడా, సణుక్కోవడం మొదలెట్టారు. దేవుడికి ఇది అస్సలు నచ్చలేదంట. ఆయన శక్తిని శంకించడం ఆయనకు నచ్చలేదు. వెంటనే ఆయన కోపగించెను అన్నాడు 21వ వచనం. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. కారణం ఏంటంట? దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికించలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశంలోకి ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూత ఆహారము నరులు భుజించిరి. మన్నా వీళ్ళు కోరుకున్న దానికంటే అధిక సమృద్ధిగా దేవుడికి వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. మాంసం కోరుకుంటే పూరేళ్ళను కురిపించాడు. చక్కటి ఆహారం వారికి లభించింది. వాళ్ళు కోరుకున్నది వారికి ఇచ్చేశాడు. కానీ కనాన్లో ప్రవేశింపజేశాడా? ప్రవేశింపజేయలేదు. నువ్వు కోరుకున్నావు కదా, నీకు ఇచ్చేస్తున్నాడు అంతే. కానీ వారు మాంసం ఇంకా నములుచూ ఉన్నప్పుడు, ఇంకా అది వారి పళ్ళ సందులో ఉండగానే ఆయన కోపం రగులుకుందన్నాడు. నువ్వు కోరుకున్నావు, ఇచ్చేసాను, నా శక్తిని నిరూపించుకున్నాను, ఇదే మీద నువ్వు బతకడానికి వెళ్ళారు. వారు తిన్నదంట వారి నాసికారంధ్రములో నుంచి శ్వాస రూపంలో బయటకు వచ్చేటంత వరకు పెట్టాడంట. పెట్టాడు, నువ్వు కోరుకున్నది నీకు ఇచ్చేసాను, కానీ నువ్వు విశ్రాంతిలో ప్రవేశింపవు అన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు, దేవుణ్ణి సేవించటం ప్రాముఖ్యమైంది. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించటం ప్రాముఖ్యమైంది. ప్రారంభంలో ఉన్న దృఢ విశ్వాసం అంత మట్టుకు చేపట్టడం ప్రాముఖ్యమైంది. పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవడు తొలగిపోకుండా ఉండడం ప్రాముఖ్యమైంది. అందునిమిత్తం సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే మీలో ప్రతివాడు ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. ఇశ్రాయేలుని నడిపించినటువంటి నాయకుడు మోషే. ఇదిగో ఆయన కూడా యెహోవా తిరుగుబాటు చేసిన కారణం చేత ఆయన కూడా మరణించాడు. వీరు కనాన్లో ప్రవేశించారు. మోషే తర్వాత నాయకుడు యెహోషువ వచ్చాడు. యెహోషువ కాలంలో కనాను ప్రాంతాన్ని అంతటినీ కూడా చక్కగా కనాన్లో వారు భూభాగాలు పంపిణీ చేసుకున్నారు. ఒక పక్కనేమో 9.5 అర్ధగోత్రాలు, ఇంకో పక్కనేమో 2.5 అర్ధగోత్రాలకి చక్కగా భూ పంపకాలన్నీ చేసేసిన తర్వాత ఇది కాలం అంతా యెహోషువ జాగ్రత్తగా ప్రజలను గమనించాడు. చివరికి ఆయన మరణించే టయానికి అద్భుతమైన గొప్ప మాట చెప్పాడు యెహోషువ. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథంలో ఇదిగో 24వ అధ్యాయంలో ఆయన చెప్పిన చివరి ప్రసంగం. ఇది అయిన తర్వాత యెహోషువ మృతి పొందాడు. ఇదయిన తర్వాత యెహోషువ మృతి పొందాడు. ఎంతకాలం బ్రతికాడైనా? 29వ వచనంలో 24-29లో ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై 110వ ఏట చనిపోయాడు ఆయన. ఇదిగో మీటింగ్ ప్రారంభమైంది 24వ అధ్యాయం 1వ వచనంలో. 24:1 యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఇదిగో మీటింగ్ ప్రారంభమైంది. స్టార్టింగ్ మీటింగ్ ఎప్పుడు ముగిసింది?
28వ వచనంలో 24, 28. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపాను. మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు 24:1 నుంచి 28వ వచనం వరకు ఇదంతా కీలకమైనటువంటి మీటింగ్. ఈ మీటింగ్ తర్వాత ఆయన ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. అంటే 120 సంవత్సరాల యెహోషువ మృతి పొందాడు. ఆయన పెట్టిన చివరి మీటింగ్. ఇందులో ఎంతో అనుభవంతో కూడిన మాటలు ఉండవా? అనుభవంతో కూడిన మాటల్లో ఈ అన్ని సంగతుల్ని క్లుప్తీకరించి చక్కగా మాట్లాడుతూ జీవితాన్ని అంతటినీ అందులో రంగరించి దేవుడు వారి పట్ల చేసిన చర్యలన్నింటినీ వారి జ్ఞాపకం చేసి వారిని హెచ్చరిస్తూ ఇదిగో 14, 15 వచనాల్లో ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. యెహోషువ గ్రంథము 24 అధ్యాయం 14, 15 వచనాల్లో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను మిక్కటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తుని సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. అది వారికి చెప్పాడు. అప్పుడు ఒకవేళ 25వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోస్తే, ఎందుకంటే మీ పితరులకు అలాగే అనిపించింది. అప్పుడు యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించినారు. ఇప్పుడు కనాన్లో నివసిస్తున్నారు కదా. ఒకప్పుడు నది అద్దరిని ఐగుప్తీయుల యొక్క దేవతలు మీరు సేవిస్తారో, లేకపోతే ఇప్పుడు అమోరీయుల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఏంటి దీని అర్థం? ఏంటి? యవ్వనంలో ఉన్నప్పుడు అదే తీర్మానమైంది. వృద్ధాప్యమయ్యి 110 సంవత్సరాల వయసు వచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా అదే తీర్మానం. మీ చాయిస్ మీ చేతిలో ఉంది. మీరు ఎవరిని సేవించదరో మీరు కోరుకోండి. కానీ నేనును నా ఇంటి వారును ఏం చేస్తాం? మేము మాత్రం యెహోవానే సేవిస్తాం. లక్షలాది మంది ఎగెనెస్ట్గా ఉన్నప్పుడు కూడా ఈయన స్టాండ్ ఇదే. ఇప్పుడు కూడా లక్షలాది మంది ఇశ్రాయేలీలు అంటే వారి సంతానం, వాళ్ళు రాలిపోయారు కానీ వారి సంతానం కనాన్ని స్వతంత్రించుకున్న తర్వాత, కనాన్లో ప్రవేశించిన తర్వాత, భూభాగాలు వీళ్ళందరికీ పనిచేసిన తర్వాత, ఇదిగో ఇప్పుడు ఈయన ఆ తరాన్ని కవర్ చేశాడు, ఇక్కడ ఈ తరాన్ని కవర్ చేశాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన మీ పితరులు నది అద్దరిని ఉన్నటువంటి దేవతలను సేవించినట్లుగా మీరు సేవింతారో, లేకపోతే ఇప్పుడు వారి పిల్లలైన మీరు ఇది అమోరీయుల దేశంలో నివసించున్నారే వీరి దేవతలను సేవింతారో, మీరు ఎవరిని సేవింతారో అది మీ ఇష్టం. కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవింతాం. ఎలా సేవింతాడు? మంచి మనసుతో. ఎలా సేవింతాం? పూర్ణ హృదయంతో, వెలితి లేకుండా సేవింతాం. మరి ఇంత తోడి ఈ మాట అనేస్తే ఇప్పుడు ప్రజలందరూ ఏమనాలి? ఇప్పుడు ఒక మాటనకైనా ఏమనాలా? మేము సేవింతాం అన్నారు వీళ్ళు. చూడండి అదే మాట అన్నారు వాళ్ళు. అందుకు ప్రజలు 16వ వచనం, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన మేము శాపగ్రస్తులు మగుదుముగాక. అబ్బో, చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. 17వ వచనం, ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఇంకా బాగుంది కదా ఈ మాట.
18వ వచనంలో యెహోవా దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా తోలివేసిన వాడు, యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఈయన విశ్వాసానికి ఇప్పుడు వాళ్ళ విశ్వాసానికి సరిపోయిందా? చాలా చక్క డైలాగులు ఇచ్చారు కదా. కానీ ఆయన ఏమన్నాడు 18వ వచనంలో 19, అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, 2 రోషము గల దేవుడు, 3 ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు. కుదరదు. మీరు అటు ఉన్నారు ఇటు ఉన్నారు, సేవింపలేరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఎవడును ఇద్దరు యజమానులను సేవింపలేడు అని చెప్పాడు. ఇద్దరు యజమానులను ఎవడు సేవించలేడు. 2 పడవల మీద ఎవడు ప్రయాణం చేయలేడు. వెచ్చగానైనను చల్లగానైనను ఉంటుంది నీకు మేలు, కానీ వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నువ్వు నిలువెచ్చనుగా ఉంటే ఏమవుతావు అన్నాడు, నా నోట నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను అన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ దేవుని యొక్క రాజ్యపు పౌరుల యొక్క ఇదిగో స్థితిని గూర్చి ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. అటు లోకం ఇటు దేవుడు, ఇటు మనుషులు ఇటు దేవుడు. అది కావాలా ఇది కావాలంటే నువ్వేం చేయలేవు. నువ్వు గ్యారంటీగా నువ్వు దేవుడిని అయితే సేవించలేవు. గ్యారంటీగా దేవుడిని అయితే నువ్వు సేవించలేవు. మరి దేవుణ్ణి మాత్రమే సేవిస్తారనేవాడు మనసేంటి? ఇదిగో యెహోషువ చెప్తున్నాడు. ఇప్పుడు యెహోషువ ఏం చెప్పాడో ప్రజలందరూ కూడా అదే కదా చెప్పారు. మేము కూడా యెహోవాని సేవిస్తాం, ఆయనే మా దేవుడు, ఇదిగో మా పితరులను ఐగుప్తులోంచి రప్పించిన వాడు, అనేకమైన సూచక్రియలు మహత్కారాలు చేసినటువంటి వాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అమోరియల్ దేశాన్ని వాళ్ళని వెళ్ళగొట్టిన వాడు, మాకు భూభాగాన్ని ఇచ్చిన వాడు, ఆయనే మా దేవుడు అని సేవిస్తాం. కానీ వీళ్ళ దృష్టిలో ఎవరున్నారో దేవుడు మాత్రమే ఉన్నాడా? పూర్ణ హృదయంతో దేవుడు మాత్రమే సేవిస్తారా? కాదు. పరిస్థితిని బట్టి అవసరమైతే ఇలా దాటుతారు, లేదా అలా దాటుతారు. పరిస్థితిని బట్టి ఇది లేదు అది, ఒక్కదాని మీద నిలబడరు. కాబట్టి ఇది అక్కడ ఖండితంగా చెప్పాడు, మీరు ఆయనను సేవించలేరు. పరిశుద్ధ దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడైనా ఆయన 10 ఆజ్ఞలను అనుగ్రహించినప్పుడు ఇదిగో నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఆ దేవునికి ఏ రూపం పెట్టకూడదని చెప్పాడైనా. 5వ వచనంలో అన్నాడు ఆయన, యాలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణి, నాకు అది కావాలి ఇది కావాలంటే ఆయనకు రోషం లేదనుకోవద్దు, ఆయన కాంప్రమైజ్ అవుతాడు అనుకోవద్దు. నువ్వు కాంప్రమైజ్ అయితే దేవుడు కాంప్రమైజ్ అవడు. నేను రోషము గల దేవుడును. తర్వాత ఏమన్నాడు ఆయన, నన్ను ద్వేషించు వారి విషయంలో, అదిగో నువ్వు నన్ను ద్వేషిస్తుంటే ఎవడు నీ ఇద్దరు యజమానులను సేవించలేడు, అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును. నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించట్లేదంటే నువ్వు ద్వేషిస్తున్నావు అని అర్థం. దేవుని కంటే నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నావు అని అర్థం. అదిగో నన్ను ద్వేషించి వారి విషయంలో ఏమన్నాడు, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు
నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. 1000 తరాలు. ఎన్ని తరాలు చూస్తావు నువ్వు? మహా చూస్తే నీ తరం, నీ పిల్లల తరం, ఇంకా చూస్తే నీ మనవాళ్ళ తరం, అంతే కదా. ఇంకా బాగా భాగ్యవంతులైతే 4వ తరాన్ని కూడా చూస్తారు. కానీ ఎన్ని తరాల్లో? 1000 తరముల వరకు ఏం చేస్తానని చెప్తున్నాడు? కరుణించే దేవుణ్ణి 1000 తరాలు. ఒకవేళ నువ్వు నన్ను ద్వేషిస్తే 3-4 తరాలు దోషశిక్ష పిల్ల భరింతారు. ఇప్పుడు యెహోషువ, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. యెహోవా తప్ప ఇంక దేన్ని మేము సేవించం. ఏ విగ్రహాన్ని సేవించం, ఏ ఇతర అపేక్షని మేము సేవించం. దేవుని వైపే మేము నిలబడతాం. మరి ఇప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళ పరిస్థితి ఏంటి? పైకి నోటి మాటలు చెప్తున్నారు, మేము కూడా దేవుడిని సేవిస్తాం అన్నారు. ఇలా చూసావా? యేసుప్రభువు వారికి సిలువేసే ముందు ఆయన సింపుల్గా చేతులు కడిగేసుకున్నాడు. ఆయన ఏమని? ఇదిగో ఈ పాపంలో నాకు నా పిల్లలకే పాత్ర లేదని. ప్రజలందరూ ఏమన్నారు? నీకే కాదే మాకు పాత్ర లేదన్నారు. సిలువేయించింది వాళ్ళే కదా. అలాగా ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడు? మీరెవరిని సేవింపగోరుకొనును నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం అన్నప్పటికీ ప్రజలందరూ ఏమన్నారు? మేము కూడా సేవిస్తాం. కానీ ముసలోడు తెలివైనోడు పోతా పోతా ఒక స్ట్రాంగ్ మాట చెప్పేసిపోయాడు. అంతే, మీరు సేవించలేరు, చనిపోయాడు. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి అదే జరిగింది. నిలబడలేకపోయారు పాపం. స్థిరమైన బుద్ధి లేదు, స్థిరమైన విశ్వాసం లేదు, స్థిరమైన నమ్మకం లేదు. కాబట్టి మాటి మాటికి ప్రతిదానికి వీళ్ళు డైవర్ట్ అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు వారిని శిక్షింతనే ఉన్నాడు. ఎప్పటి వరకునే? 3-4 తరాల వరకు శిక్షింతనే ఉన్నాడు. వారి సంతానం, వారి పిల్లలే చెరకెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు శిక్ష అనిపించారు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ సంగతులను జ్ఞాపకం చేసి ఇది ఒక క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి హెబ్రీయులకు ఆయన తెలియజేశాడు. వారిలో